A4 September 9th. ఈ రోజు మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఐటమ్ ఆల్రెడీ తెలుసు. క్రియేటింగ్ యూట్యూబ్ వీడియోస్, ఫేస్బుక్, లర్నింగ్, బ్లాగ్. ఈ రోజు లర్నింగ్ అయితే చేశాను కానీ ఎక్కువ అయితే చేయలేదు. లర్నింగ్ తగ్గింది, వర్క్ ఎక్కువైంది. ఏంటంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి. నిన్న కూడా వీడియోస్ బాగా ఎడిటింగ్ చేశాను కానీ క్రియేట్ చేయలేదు. ఈ రోజు అయితే మనం ఆల్మోస్ట్ 4 వీడియోస్ అయితే రియాక్షన్ వీడియోస్ అయితే చేసాం. అలాగే నిన్న బ్లాగ్ ని ఆర్టికల్ రాసి, మీ రోజు ఆర్టికల్ రాసి దానికి ఏంటి ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ పిక్చర్ ని మన సోషల్ మీడియాలో మార్కెటింగ్ అయితే చేసుకున్నాం. మీకు చెప్పాను కదా బ్లాగింగ్ గురించి. ఆ ఆర్టికల్ ని మనకి ఫేస్బుక్ లోకి ప్రమోట్ చేసాం, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్, అలాగే రెడిట్ లో చేద్దామంటే రెడిట్ అన్ఫార్చునేట్లీ నాది బ్లాక్ అయింది. అలాగే మీడియం, కోరా, మనకి లింక్డ్ ఇన్, మళ్ళీ ఇంతవరకు చేసాను. ఇంకా దానికి చేయాలి. మనకి బ్లాక్ చేసిన తర్వాత ఒక వీక్లీ వన్స్ అయినా కనీసం డైలీ 2 బ్లాక్ కామెంటింగ్ అవుట్ రీచ్ చేయాలి. అవుట్ రీచ్ అంటే మన బ్లాగ్ ని బ్లాక్ కామెంటింగ్ చేస్తూ, అలాగే సేమ్ వే మనకి ఏంటంటే బ్యాక్ లింక్స్ రావాలి కదా, అది కూడా చేయాలన్నమాట. అంతవరకు చేశాను. ఏంటంటే నిన్న ఆల్మోస్ట్ 1000 words ఆర్టికల్ అయితే రాశాను. దాని కంటిన్యూస్ గా ఇంకో ఆర్టికల్ రాయాలి. ద ఆర్టికల్ అబౌట్ లీడ్ సర్క్, హౌ టు మేక్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్ అని చెప్పేసి కంప్లీట్ గా వీడియోస్ చూస్తూ వీడియోస్ ని నేర్చుకుని బాగా ఆర్టికల్ అయితే రాశాను. మళ్ళీ ఈ రోజు వీడియోస్ కూడా 3 వీడియోస్ చేశాను. దీంతో 4వ అవుతుంది. 2-3 వీడియోస్ చేశాను. వీడియోస్ గురించి కూడా చూపిస్తాను మీకు. బ్లాగ్ అయితే చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆర్టికల్ నేను చేసింది. వాట్ ఈస్ లీడ్ సర్క్, హౌ టు మేక్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్. నాది ప్రొఫెషనల్ గా వస్తుందని చెప్పలేను కానీ ఇనిషియల్ గా మనం చేసేటప్పుడు కొంచెం అటు ఇటు ఆర్టికల్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూ ఉంటే వన్ పర్టికులర్ ఫైన్ డే మన ఆర్టికల్స్ క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది జస్ట్ ప్లెయిన్ బ్లాగ్ డిజైన్ అనమాట. దీనికి పెద్దగా నేను ఏం చేసింది లేదు, ఏం లేదు. సింపుల్ గా ఉండాలి. ఇనిషియల్ గా మీకు సింపుల్ గా ఉంటే తర్వాత ఎడిట్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనేది అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ బ్లాగ్, ఈ ఆర్టికల్ రాశాను కదా, ఈ ఆర్టికల్స్ మీకు ఆన్ పేజ్ SEO అంటే ఏంటో చెప్తాను. SEO ఆప్టిమైజ్ టైటిల్ రాశాను. టైటిల్ కి రాసినట్టు దీనికి లీడ్ సర్క్ అనేది నా కీవర్డ్ అనమాట. ఎగ్జాంపుల్ అనుకుంటే కీవర్డ్స్ రాశాను. దీంట్లో మనకి more than 1000 words ఆర్టికల్ ఇచ్చాను. దీనికి ఆల్ ట్యాగ్ ఇవ్వాలి. ఆల్ ట్యాగ్ అంటే మీకు ఏంటంటే దీని నేమ్ చూసారుగా, వాట్ ఈస్ లీడ్స్, హౌ టు మేక్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్ ఉంది కదా, దీని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి ఆల్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. అది ఒక కంప్లీట్ ఆన్ పేజ్ లో మీకు కంప్లీట్ ఒక వీడియో అయితే స్పెషల్ గా చేస్తారు. ఇది పైపైన చెప్తున్నాను. 2 సెక్షన్స్ కింద వేరు తీసుకున్నాను. వాట్ ఈస్ లీడ్ సర్క్ అని ఒకటి, ఇది H2 హెడర్, ఈ H2 హెడర్ అనమాట. ఇవన్నీ H3 హెడర్స్ అని వస్తాయి. ఇలాగానే ఆర్టికల్ అనేది రాశాను. ఆర్టికల్ రాసిన తర్వాత దీంట్లో క్రియేటింగ్ ఏ బ్లాగ్, ఫ్రీలాన్సింగ్, అలాగే హౌ టు అప్లై ఫర్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అని దీంట్లో పెట్టాను. మళ్ళీ దీంట్లో షార్ట్ అంటే క్రియేటింగ్ బ్లాగ్ క్రియేట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి కూడా రాశాను. వాట్ యూ లెర్న్ ఫ్రమ్ బ్లాగింగ్ అని కూడా, వాట్ యూ లెర్న్ ఫ్రమ్ బ్లాగ్. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఒకసారి మీరు బ్లాగ్ క్రియేట్ చేస్తే మీకు ప్రతిది అనేది తెలుస్తుంది అనమాట. ఇదేంటే బ్యాక్ లింక్, ఇది ఇంటర్నల్ లింక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఒకటి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి, ఒకటి ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఇదేంటంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు కనుక మీకు లీడ్ సర్క్ అయితే వెళ్ళిపోతుంది. లీడ్ సర్క్ నా ఎఫిలియేషన్ ప్రమోషన్ కి. అలాగే ఇంటర్నల్ లింకింగ్ కూడా ఉంటుంది. క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని ఉంది కదా, ఇదిగోని యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అలాగే మనకి మన బ్లాగ్ లోనే ఇంకో ఆర్టికల్ కి వెళ్ళేలాగా ఇది ఎర్న్ మనీ ఫ్రమ్ బ్లాగ్ ఉంది. ఇది వేరే ఆర్టికల్ కి అయితే ఇది వెళ్ళిపోయింది. ఇలా అయితే ఆర్టికల్స్ రాసుకుని ఆల్మోస్ట్ మీకు 20 ఆర్టికల్స్ ఇలా ఈ టాపిక్స్ లో 15 to 20 ఆర్టికల్స్ రాస్తే మీకు ఈజీగా బ్లాగ్ అనేది యాడ్సెన్స్ కి మోనటైజేషన్ అయిపోద్ది. ఇలా కష్టపడాల్సిన పని ఏముంది. కష్టం అంటే మనం ఆర్టికల్ రాయటంలో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నీట్ గా పర్ఫెక్ట్ గా కంపోజ్ చేయడానికి రాయాలి. ఫస్ట్ అయితే కొంచెం బేసిక్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. వన్స్ మీ ఆర్టికల్స్ 20 రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మానిటైజేషన్ వచ్చి ఫస్ట్ మానిటైజేషన్ అయ్యి కొంచెం మనీ జనరేట్ అయిన తర్వాత అప్పటి నుంచి మీకు క్వాలిటీ మీద కూడా పెట్టండి అనమాట. అప్పుడు మీకు అనేది వెళ్తుంది. ఇప్పుడైతే మీకు లీడ్ సర్క్ ఉంది కదా, ఇది నిన్న చేసిన వీడియో. ఇది ఈ రోజు రికార్డ్, నిన్న కాదు ఈ రోజే చేసిన వీడియో. ఇది వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్ ఎఫిలియేషన్ ప్రోగ్రామ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 2 ప్లేలిస్ట్లు క్రియేట్ చేశాను. 30 days ఎర్న్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్, 30 days లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. దీంట్లో అయితే 3 వీడియో, 4ది అవుతుంది. 30 days ఎర్న్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్ అనమాట. దీంట్లో కొంచెం లీడ్ సర్క్ గురించి ఇదిగోండి, ఈ ప్లేలిస్ట్ లో 2 వీడియోస్ ఉన్నాయి.
1-2 వాట్ ఈస్ లీడ్ సర్క్ అండ్ హౌ టు మేక్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్, తర్వాత హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ లీడ్ సర్క్ ఎఫిలియేట్ మార్కెట్, లీడ్ సర్క్ ఎఫిలియేట్ మార్కెట్ మనీ ఎలా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా హౌ టు మార్కెట్ లీడ్ సర్క్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి రాస్తాను అనమాట. అది నెక్స్ట్ వీడియో అయితే ఉంటుందో. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇదిగోండి ఈ లింక్ క్లిక్ చేసి కింద ప్రతి వీడియో కింద మీకు జాయిన్ లీడ్ సర్క్ ఉంటుంది. లీడ్ సర్క్ ఉన్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 3 ప్యాకేజ్ ఉంటాయి. మీకు ఏ ప్యాకేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని నేను స్ట్రాంగ్లీ రికమెండేషన్ ఏంటంటే లీడ్ సర్క్ ప్రో. ఏంటంటే మీ లీడ్ సర్క్ ప్రోలో ఏంటంటే మీకు కష్టం అనేది 3 ఒకటే పడతారు. కాకపోతే లీడ్ సర్క్ ప్రో తీసుకోవడం వల్ల మీకు కమిషన్ ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ వే మీకు ఎర్నింగ్ అనేది అంటే మీకు లెర్నింగ్ కూడా బాగుంటుంది. ప్రోగ్రామ్స్ ఉన్న మామూలుగా లేవు. ఆ ప్రోగ్రామ్స్ మీరు తీసుకుని ఆ ప్రోగ్రామ్స్ మీద కరెక్ట్ గా నేర్చుకుని చేస్తే కనుక నెలకి ఒక 6 months మీరు కన్సిస్టెన్స్ గా కూర్చొని చేస్తే ఆ నెలకి మినిమం 1,00,000 నుంచి 5,00,000 దాకా సంపాదించుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన గూగుల్ యాడ్సెన్స్ అయినట్ల మీద అయితే ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే సేమ్ వే ఇక్కడ మీ ప్లేస్ అంటే స్టేట్ ఇవ్వండి, మీ సిటీ ఇవ్వండి, మీ లాగిన్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్. తర్వాత మీరు సెలెక్ట్ చేసిన ఇదిగోండి జిఎస్టీ తో పాటు ఇదిగోండి 1,000 రూపీస్ మీరు యూజ్ చేసి పేయూ నుంచి యూజ్ చేయొచ్చు, అలాగే ఫోన్ పే నుంచి కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొడితే మీకు పేమెంట్ గేట్ వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్ వేకి వెళ్ళిపోయిన తర్వాత మీరు సేల్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది లీడ్ సర్క్ లో చేసుకునే విధానం. నేను రేపు మీకు లీడ్ సర్క్ ని ఎలా మార్కెట్ చేయాలి మొత్తం నాకు రేపు అన్ని వీడియోస్ చేయలేను, ఎందుకని చెప్పాను లీడ్ సర్క్ మీద ఫోకస్ చేసి దాని మార్కెటింగ్ కంప్లీట్ గా చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ అయితే షార్ట్ చేసి ఎలా ఇనిషియల్ గా మీకు నా ప్రోగ్రామ్స్ జాయిన్ అయిన విత్ ఇన్ 30 days లో మీకు మంచి సేల్స్ వచ్చి మంచి మనీ మేక్ చేయాలని చెప్పేసి నాతో పాటు మీరేంటంటే ఒక్కసారి నా ద్వారా మీరు కోర్స్ తీసుకుని నేను చెప్పిన స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసుకుని మీరు కానీ ఫాలో మీ 30 days తర్వాత మీకు మీ ఫస్ట్ సెకండ్ ఎర్నింగ్ వచ్చిన తర్వాత నాకు ఒక వీడియో చేసి నా యూట్యూబ్ అయితే మీరు పెట్టండి. దాన్ని బట్టి నేను ఇంకా అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేస్తే నాకు మోర్ బూస్ట్ వస్తుంది అనమాట. ఓకే, మీరు ఎవరు తీసుకున్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కామెంట్ చేస్తే మీకు నేను స్పెషల్ మెంటర్షిప్ ఇస్తాను. అది ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడైతే ఓకే నెక్స్ట్ ఎలా మార్కెట్ చేస్తాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.